పెట్టినావు? దేనికోసం పెట్టినావు? ఫ్రీ బస్సు పెట్టినావు, బస్సులు తక్కువ చేసినావు. దేనికి? ఇప్పుడు జాబులు పోయే లేడీస్ ఉంటారు, ప్రతి మెటర్నిటీ మదర్స్ ఉంటారు, ప్రతి ఒక్కళ్ళు ఉంటారు. సీట్లు లేక జుట్లు పట్టుకొని కొట్టుకునే అంత స్థాయికి మీరు తెచ్చిర్రు. బస్సులు దాచిపెట్టుకురు, కొన్ని బస్సులు ఇచ్చిపెట్టి, కొన్ని బస్సులకి టికెట్ అంట, కొన్ని బస్సులకు ఫ్రీ అంట. ఏం చేస్తారు మీరు? ఆ ఫ్రీ తీసేసి టికెట్ పెట్టి ఏడెండ్ల తక్కువ చేయాలో అందులో తక్కువ చేయూరి రేట్లు. అంతేగాని ఒక దాంట్లోనే పెట్టి నువ్వు మిగతా దాంట్లో ఎక్కువ చేస్తా అంటే మేము లాస్ అవుతున్నాం కదా. ఇప్పుడు మీ ఇన్కమ్ సోర్స్ గురించి, మీ ట్యాక్స్, మీ జిఎస్టీ, మీ దాని గురించి ఆలోచిస్తే మళ్ళీ నెలకు 15,000 కూలి పని చేసేటోళ్ళకు మేము ఎలా బ్రతకాలి? మేము ఎట్లా జిఎస్టీలు పే చేయాలి? నువ్వు వేసింది ఒకటే బస్ టికెట్ అంతే, అది ఒకటే ఫ్రీ వేసినావు. అందులో కూడా ఏంది, కొన్ని ఫ్రీ బస్సులు, కొన్ని పైసలు పెట్టుకొని పోతున్నావు. అండ్ మోర్ ఓవర్ నేనైతే పైసలు పెట్టుకుని ఎక్కిన బస్సులు, ఫ్రీ బస్సులు ఎక్కి అదంతా స్ట్రెస్ నేను తీసుకోలేను కాబట్టి. సో నేను అంటుంది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి అన్న, నువ్వైతే ఏదైతే ఉన్నావో చాలా మంచిగా ఆలోచించి డెసిషన్ తీసుకొని ప్రజలకు, సీఎం అంటే కుర్చీ మీద కూర్చొని చక్రం తిప్పుడు కాదు, నువ్వు అదే కుర్చీ మీద కూర్చొని నువ్వు ప్రజలకు ఏదైతే కావాలో అలాంటి హెల్ప్ చేసేటట్టు మీరు చేసుకోరన్నా. ప్లీజ్ దయచేసి ప్రజలకు ఇబ్బంది పెట్టొద్దు. ఈ రోజు చర్చల్లో కూడా బట్టి విక్రమార్క గారు ఒకవేళ చర్చలు ఫలించకపోతే మళ్ళీ కొత్త డ్రైవర్లను కొత్త కళలు తీసుకొని వచ్చి బస్సులు నడుపుతామంటున్నారు. సో దాని గురించి ఏమన్నారు? ఎవరు వస్తారండి కొత్తోళ్ళు? అప్పుడు కూడా డ్రైవర్లు లేక బయట నుంచి వచ్చిన 2,000 రూపాయలు ఇచ్చినారు మీరు 5 ఏళ్ల కింద. డ్రైవర్లు ఏం చేసిరు? సగం పైసలు మింగిరు, సగం పైసలు ఇచ్చిరు. ఇట్లాంటి వాళ్ళు అయితే గవర్నమెంట్ కి మంచిగా పనికి వస్తుంది. మళ్ళా ఏమంటారు, ఎంటనగా బాననగా పాపం వాళ్ళు రెక్కలు ముక్కలు వేసుకొని ఆర్టీసీ డ్రైవర్లు ఏ షిఫ్ట్ వేస్తే ఆ షిఫ్ట్ కు పని చేసిన వాళ్ళు వీళ్ళకు నచ్చదు. మంచిగా సగం గవర్నమెంట్ కి సగం జాబ్ లో పెట్టుకోవాలి. అట్లాంటి వాళ్ళు అయితే ఇయ్యరనా, వేరే వాళ్ళకి ఇయ్యరు. చాయిస్ అప్పుడు తెలుస్తుంది ఎంత లాస్ వస్తుందో గవర్నమెంట్ కి. అది ఆర్టీసీ వాళ్ళకు సమస్య తీర్చకుండా మళ్ళీ మెట్రో కూడా ఫ్రీ పెడతా అంటున్నారు. దాదాపుగా దానివల్ల నెలకు 10 కోట్ల రూపాయలు బటన్ పడుతుంది. సో ఈ డబ్బుల వల్ల అదేదో వాళ్ళ సమస్య తీర్చొచ్చు కదా. ఎగ్జాక్ట్ పాయింట్ అండి. జస్ట్ రేవంత్ రెడ్డి అన్న అంటాడు, మా తీర్చారు అంతే, అది చెయ్యడు. కళ్యాణ లక్ష్మి ఇచ్చిందా, లేకపోతే ఇంటి ఆడపిల్లలకు 2,500 ఇస్తాను రన్ అప్లికేషన్ పెట్టినాం, స్టిల్ మాకు రాలేవు. చీరలు ఇచ్చిండా? ఏమిచ్చిండు? పైసలు ఇస్తా అన్నాడు, రేషన్ ఇస్తా అన్నాడు, ఏమిచ్చిండు? జస్ట్ మనం అనే మాట వదలడం మధ్య మన పని అంతే. రేవంత్ రెడ్డి అన్న పని ఏంది? కుర్చీ మీద కూర్చొని, ఏసీ కింద కూర్చొని జస్ట్ ఒక మాట వదులుతాడు అంతే. అవన్నీ చెయ్యలేడు అన్నతో కాదు. అన్నానికి అగెన్స్ట్ గా నేను మాట్లాడతలేను. నువ్వు మాత్రం కరెక్ట్ ఉంటే ఈ రోజు ఈ టైంకి ఇలాంటి వర్డ్స్ నా నుంచి రాకపోతుండే. మీరు చేసే పరిపాలన చాలా రాంగ్. సో అది నచ్చట్లేదు, అందుకే మేము మాట్లాడాల్సి వస్తుంది. సో ఈ సమస్య ఇప్పట్లో పరిష్కారం అవుతుంది. మొన్న వరకు గ్యాస్ తో ప్రజలు చాలా ఇబ్బంది చాలా సఫికేట్ అయిన అంతా ఇంత కాదండి. ఆటోలు కూడా చాలా వరకు రేట్లు పెంచారు. సో దాని గురించి జనాలకు ఎక్కువ బటన్ అవుతుంది కదా. అదే అంటున్నా కదా, ఎందులో తక్కువ చేయాలో అందులో తక్కువ చేయండి. ఎందులో ఎక్కువ అంటే మరీ స్తోమత మించి ఎక్కువ చేస్తే మీ లెక్క మేము లగ్జరీ బతుకము, మీ లెక్క మేము లగ్జరీ కార్లలో తిరగాము, మీ లెక్క మేము లగ్జరీ లైఫ్ లీడ్ చేయము. మేము గదే ఆటో, గదే ర్యాపిడో బైక్, గదే బస్సు, గదే ఎండ, గదే మనసు. మీరంటే కార్లలో ఏసీలు ఉంటాయి, అన్ని ఉంటాయి, మంచి మంచి ఫౌండేషన్ స్క్రీన్లు అన్ని వాడుతాం, మంచిగా ఉంటారు. సో నేను చెప్పుకొచ్చేది ఒకటే, ఎండ్ల తక్కువ చేయాలో కళ్ళ తక్కువ చేయాలి అంతే. నువ్వు అన్వాంటెడ్ థింగ్స్ మీద నువ్వు మాటలు ఇచ్చి వదిలేస్తా అన్నా మేము ఆగమైతుంది. మీరు ఓకే, మీరు సేఫ్ ఏసీల కింద ఎండలో కష్టపడి పోయి చేసుకొచ్చుకునేటోళ్ళం మేము కాబట్టి మేము సఫికేట్ అవుతున్నాం. ఏదైనా డెసిషన్ తీసుకున్న ముందు చాలా కరెక్ట్ గా డెసిషన్ తీసుకుంటే చాలా బాగుంటుంది. డిలే ఏం కాదు, ఇది ప్రొలాంగ్ అవుతూనే ఉంటుంది, క్యారీ ఫార్వర్డ్ అయితేనే ఉంటది. ఎక్కడ మార్చి నెల మాత్రము చాలా చాలా అసలు ఆ ఇయర్ ఎప్పుడూ నేను జూలై పుట్టిన నుంచి అంత వరస్ట్ ఇయర్ అంటే మార్చి మంతే. సో అది దృష్టిలో పెట్టుకునైనా గవర్నమెంట్ ఏదైనా చేంజెస్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు కూడా అసలు సేమ్ ఆటో వాళ్ళు కూడా మన వరకు ర్యాపిడోలు వాళ్ళు వీళ్ళు అన్నారు. ప్రజలు ఎక్కుతుంటే వాళ్ళని ఎక్కువ దోచేస్తున్నారు. 20 రూపాయలు ఉండేది 30%. కరెక్ట్, ఆటో డ్రైవర్ తప్పులేదే, తప్పులేదు. ఎందుకు నేను తప్పులేదు అంటున్నానంటే, ఇప్పుడు ర్యాపిడో బుక్ చేసుకుంటున్నాం, ఇంటికి వస్తుంది ఆటో. అదే మనం ఆటో ఎక్కాలంటే రోడ్ మీద పోతున్నామా,
మన అవసరానికి మనం రోడ్డుకి ఎక్కుతే వాని అవసరానికి వాడు తీసుకుంటాడు కదా. అది రాపిడో ఓకే, మామూలు జనరల్ గా సర్వీస్ ఆటోలు ఉంటాయి కదా, 20 ఉంది 30 40 అవును, ఎవరు కడుపు కోత వాళ్ళదండి. ర్యాపిడోలు వచ్చి నుంచి వాళ్ళు కూడా ఆగమయ్యారు కదా, వాళ్ళు కూడా సఫర్ అయ్యారు కదా. ఆటో స్టాండ్ పెట్టుకునేటోళ్ళు. సో వాళ్ళు ఓకే, వాళ్ళు పెంచడం ఓకే అన్నాను, సమంజసంగా. సో మరి ప్రజలకు డబ్బు బదులు అవ్వడం ఇబ్బంది కదా. అన్ని మారాలన్నా ఫస్ట్ గవర్నమెంట్ మారాలి. గవర్నమెంట్ మారితేనే అన్ని మార్పులు వస్తాయి. మన గవర్నమెంట్ కరెక్ట్ లేనిది మనం ఎన్ని మాట్లాడినా మనం ఎన్ని చేసినా అక్కడ ఏం దొరకదు ఫలితం. ఇప్పటి వరకు మన ఎవరైతే హోటల్ ఉన్నారో వారు రేట్లు పెంచారు, ఎందుకు తగ్గలేదు. గ్యాస్ కంఫర్టబుల్ గా దొరుకుతూ ఉన్నా కానీ. సో ఇది కూడా సమస్య కొలిక్కి వచ్చినా కానీ మళ్ళీ ఆటో వాళ్ళు రేట్ తగ్గిస్తారా, అదే విధంగా మెయింటైన్ చేస్తారు అనుకుంటా. తక్కువ చేస్తారు. లాస్ట్ టైం కూడా అట్లే అన్నారు హోటల్ వాళ్ళు. సో ఇప్పుడు చేయట్లేదు. హోటల్ వాళ్ళకి ఆటో వాళ్ళకి చాలా ఫరక్ ఉంటుంది. ఆటో వాళ్ళు 20-30 రూపాయలు సంపాదిస్తే గ్యాస్ వాళ్ళు గన్స్ 2500 దిగుతలేరు. మరి దాన్ని ఏమంటాం అంతే కదా. అది ఫైనల్ గా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కొన్ని అంటే ప్రచారంలో చెప్పి గెలిచాను అంటారు, ఏది ఇప్పుడు ఆర్టీసీని విలీనం చేస్తా అని. సో నెక్స్ట్ టైం కూడా ఇట్లా ఏమన్నా చెప్పి ఏమైనా చేస్తే ప్రజలు నమ్ముతారా, లేదంటే కేసీఆర్ సార్ నమ్మి ఓటేస్తారా? కేసీఆర్ అన్న నమ్మి ఓటేస్తాం. కేసీఆర్ అన్న నువ్వే మాకు దిక్కు. నేనైతే కేసీఆర్ కన్నాకే ఓటేసిన. నేనైతే మన ఈ అన్నకు రేవంత్ రెడ్డి అన్నకు వేయలేను. ఎందుకంటే తెలంగాణ అంటేనే రక్తం, నా నరాలను పూనుకపోయి ఉంది. అది నా తెలంగాణ, నా బ్లడ్. సో ఆబ్వియస్లీ నేను తెలంగాణ రావాలని కోరుకుంటాను.